ఆ, జయరాం గారు నమస్తే రాజమౌళి గారు. ఎలా చూడొచ్చు కవిత వర్సెస్ హరీష్ రావు? మాజీ మంత్రి హరీష్ రావునే టార్గెట్ చేసుకున్న కవిత మొత్తం మీద మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా లీక్ వీరుడు, గ్రీక్ వీరుడు అనే మాటలు వదిలిపెట్టి లీక్ వీరుడు అనే సమస్య పరిష్కారం అవుతుందా? లీక్ వీరుడు అంటే అర్థాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి లొసుకులను ఏమైనా లీక్ చేస్తున్నారా, లేదు అంటే ఎవరి ఆస్తులో ఎంత సంపాదించారనేది ఎలా సంపాదించారని లీక్ చేస్తున్నారా, ఏంటి అసలు ఎలా అనుకోవచ్చు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, బతుకమ్మ ఈ నవరాత్రోత్సవాల చేసుకుంటున్న ఆడబిడ్డలకు, తెలంగాణ ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఒకటి రాజమౌళి గారు, ఇక్కడ ఏంటంటే ఒక సందర్భంలో కవితమ్మ చింతమడక ఊరెళ్ళిన సందర్భం లోపల ఆమె కొంత ఘాటుగానే స్పందించారు. సో ఆమె ఏంటంటే ఇప్పటి వరకు ప్రజలు ఏ విధంగా దీన్ని అనుకున్నారంటే ఒక కుటుంబ సమస్య అనుకున్నారు. ఇది కుటుంబంలో ఉన్న తగాదాలు ఏముందిలే, సహజంగానే వస్తుంటాయి పోతుంటాయి, ఇది పెద్ద ఇబ్బందికరమైన విషయాలు కాదు, ఇవాళ కాకపోతే రేపైనా సర్దుమనుతాయి అనుకున్నారు. కానీ ఇది కుటుంబ సమస్య కాస్త పొలిటికల్ వైపు దారితీస్తుంది. ఇది రాను రాను పొలిటికల్ అంశాలు అంటే అక్కడ సిద్దిపేట ఎవరి అడ్డా కాదు, ఇది సిద్దిపేటలో ఎవరైనా రావచ్చు పోవచ్చు, దీనికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. చింతమడక సిద్దిపేట అనేది నా పుట్టిల్లు, ఇక నేను వస్తుంటాను పోతుంటాను అనే విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చారు. కవితమ్మకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎప్పుడు కవితమ్మనే కాదు, ఎవరైనా కూడా అడిగి పోవచ్చు, రావచ్చు, సిద్దిపేట నుంచి ఇక్కడికి పోవచ్చు, ఇక్కడ నుంచి సిద్దిపేట పోవచ్చు. అదేముంది, మన పక్క జిల్లానే కదా, అది పెద్ద వింతేం కాదు. కానీ తనేందంటే ఒక మానసికమైన వేదన, బాధ, ఒక ఆడబిడ్డగా తను అనుభవించిన వేదన, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ అర్థం చేసుకుంటుంది, శ్రేణులు అర్థం చేసుకుంటున్నారు. సో బీఆర్ఎస్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా తనని అర్థం చేసుకున్నారు. తను మాట్లాడినా కూడా ఇప్పటి వరకు కూడా మీరు గమనించండి, ఇటు హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఎప్పుడు కవితమ్మని సంబోధించడం, లేకపోతే కవిత గారని సంబోధించడము గౌరవంగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వరకు వి ప్రకాష్ అన్న ఒక మాస్ వార్నింగ్ ఇస్తే జాగృత శ్రేణులు కూడా ఆ లెవెల్లోనే వార్నింగ్ ఇచ్చారు. సో హరీష్ అన్న ఇట్లా మాట్లాడినప్పుడు కూడా ఎవ్వరు కూడా ఆమె రెస్పెక్ట్ని తగ్గించలేదు. కానీ తను పడిన వేదన కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రజలకు తను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏదో చెప్పాలనుకుంటుంది. ఆ చెప్పాలనుకున్న అంశం ఏంటిది అంటే అది ఇంకా ఇప్పటి వరకు మనకు కనిపించింది, ఇప్పటి వరకు మనం చూస్తున్నది అనేది జస్ట్ ఇది సింగిల్ ఎపిసోడ్ అనేలో మొత్తం సమస్య పరిష్కరించబడింది లేకపోతే అది కాదు. ఇక్కడ తను చెప్పాలనుకున్న అంశము, లేకపోతే ఇక్కడ హరీష్ అన్న ఒక్కడి విషయమే కాదు, హరీష్ అన్న విషయాన్ని వచ్చింది కాబట్టి మాట్లాడుతుంది. కానీ ఇంకా చాలా మంది జాతకాలు బహుశా చెప్తుండొచ్చు అనేది నా అంచనా. ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్గా రాజకీయాలను కొన్ని దశాబ్దాలుగా అంటే దగ్గరగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇప్పటి వరకు అంటే 25 years నేను రాజకీయాలకు చాలా దగ్గరగా ఉండి గమనిస్తున్న క్రమం లోపల నేను చాలా క్లియర్గా చూసిన దానికి ఏంటంటే, తను ఒక రాజకీయ అంశాన్ని కానీ రాజకీయ ఒడవడికను కానీ ప్రజల ముందు పెడుతుంది. ప్రజల ముందు ఏం చెప్పాలనుకున్న దాన్ని స్పష్టంగా చెప్తారు. కానీ దానికి ఎగ్జాంపులే అరికపూడి గాంధీ భూ కబ్జాల గురించి మాట్లాడటం. సో ఒక అరికపూడి గాంధీ మాట్లాడిండా అంటే, భూ కబ్జాలు చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ లోపల ఇంకొంతమంది కూడా ఉన్నారు. ఆ ఇంకొంతమంది మనం అనేక సందర్భాల లోపల వీళ్ళు భూ కబ్జాలు చేసిండ్రు, భూదందా చేస్తున్నారు అనే దాన్ని మనం అప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు కవితమ్మ వాటికి ఎండాస్ చేస్తున్నారు. అంటే ఆ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఈ 10 మందిలో ఇప్పుడు బయటకు వచ్చిన 10 మందిలో ఉన్నారా అంటే ఉండొచ్చు, ఇంకా ఉన్నారా పార్టీలో అంటే ఉండొచ్చు, ఇంకా ఏ రూపంలో ఉన్నారో కూడా మనకు తెలియదు, ఏ బంధాలతో ఉన్నారో కూడా మనకు తెలియదు, ఎవరెవరికి అవి కూడా తెలియదు. కానీ తన లోపల మాత్రము చాలా స్పష్టత ఉంది. ఆ స్పష్టతని ఒక్కసారి బ్లాస్ట్ కావటం లేదు. అంటే ఇప్పటి వరకు కూడా తను కూడా, కవితమ్మ కూడా హరీష్ అన్నని గౌరవంగానే సంబోధిస్తున్నారు. ఇది డబ్బు మన ఏంది ట్రబుల్ షూటర్ గారు డబుల్ షూటర్ అనటం, కానీ ఇప్పటి వరకు కూడా అంటే భాష లోపల కొంత వ్యంగ్యంగా ఉన్నా కూడా ఎక్కడ కూడా సహజంగా నోరు జారటం లేదు.
సో ఇక హరీష్ అన్న విషయానికి వస్తే ఇప్పటివరకు జెంటిల్మెన్గా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఇది ఈ ఈ అండర్స్టాండింగ్ అంతా మనం కుటుంబ సమస్య అనుకుంటున్నాం. కానీ ఈ అరికపూడి గాంధీ ఎప్పుడైతే సీన్లోకి వచ్చిండో, సో ఇక్కడ వీళ్ళే కాదు కొంతమంది దొంగలు ఉన్నారు, ఆ దొంగల భరతం పట్టడానికి మాత్రం వెనకాను అనే సందేశాన్ని పంపిస్తుంది. బహుశా అది పార్టీ పరమైన టర్న్ తీసుకుంటుందా, లేకపోతే ఒక ఉద్యమం బాటలోనే ఉంటుందా అంటే, ఎందుకంటే తన రాజకీయ నాయకురాలుగా 5 సంవత్సరాలు చాలా క్లియర్గా ఢిల్లీలో పార్లమెంట్లో తన రాజకీయ చతురత, రాజకీయ విజ్ఞానం, సో తను కేసీఆర్ గారు చేయబట్టుకుని నడుస్తున్న అనేక మాటలు కూడా తను ఆ సందర్భం లోపల పార్లమెంట్లో తను మాట్లాడిన విధానాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్ పొలిటీషియన్ లాగానే మనకు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఉద్యమాలతోనే ఉంటుందని అనుకోను, ఎందుకంటే తెలంగాణ కావాల్సిన ఇప్పుడు ఉద్యమం కాదు, సామాజిక తెలంగాణ కావాలనేది ఒక అంశం. కానీ ఒకప్పుడు అదే సామాజిక తెలంగాణ మాట్లాడిన ప్రజారాజ్యం పార్టీ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ సామాజిక తెలంగాణను ఏమైనప్పుడు ఎత్తుకుంటారా అనేది నాకున్న ఒక ఆలోచన. మరొక అంశం ఇక్కడ కవితమ్మ చేస్తున్నది, ఆలోచిస్తున్నది ఇంకొక అంశం నాకు ఏమర్థమైందంటే, ఎక్కడైతే దిగువగా ఉన్న వ్యక్తులు అంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ కింది కులాల నుంచి ఎవరైతే ఇప్పటి వరకు రాజకీయపు గోడలు కానీ రాజకీయపు మెట్లు కానీ రాజకీయ ద్వారాలకు కూడా వెళ్ళని ఆ కులాలను వాళ్ళను పోరలైజ్ చేసే భాగం ఎంతో చేస్తుందనేది నాకున్న ఒక అవగాహన. ఎందుకు అంటే తను మాట్లాడిన ప్రతి మాట మనకు బీసీలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. అది మీరు నమ్ముతారు, నేను నమ్ముతాను, ఇప్పుడు ప్యానల్లో ఉన్న మిత్రులకు కూడా ఎలాంటి డిస్ప్యూట్ ఉండదు. సో బీసీలను ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిండు. ఎస్సీలలో కూడా మాదిగలు కూడా అప్పుడు వెనుకబడిగా ఉన్నారు. మాదిగలకు అసలు ఇంతవరకు ప్రాతినిధ్యం లేని పరిస్థితిలో కూడా కడియం శ్రీహరి కావచ్చు, లేకపోతే అనేక మంది మాదిగలకు ఒక చరిష్మాని క్రియేట్ చేసింది ఎన్టీ రామారావు గారు. అంటే ఇక్కడ ప్రాతినిధ్యం, ఎస్సీలలో ప్రాతినిధ్యం అంటే ఒక మాలలే కనిపించేవాళ్ళు. సో మాదిగలను కూడా మనకు అసెంబ్లీ వరకు తీసుకురాగలిగిన ఘనత ఆయన దక్కింది. బీసీలను ఇప్పుడు ఉన్న గౌడ కావచ్చు, లేకపోతే యాదవ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇలాంటి కులాలను ఇప్పుడు ఎదిగిన కులాలు అని చెప్తున్నామంటే ఒక 5 కులాలు ఉంటాయి, వాళ్ళని తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు. కానీ ఇక నెట్టివేయబడ్డ కులాలు ఏవైతే ఉన్నదో వాటి మీద కవితమ్మ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనేది మాత్రం నాకున్న ఆలోచన. తను మాట్లాడుతున్నప్పుడు తను ఏదైతే చేస్తున్నప్పుడు ఒక బాంబుల్ లాంటి మాటలే కాదు, ఒక అమ్మలాగా కూడా ఆలోచిస్తుందా అనే ఆలోచన కూడా ఉంది. ఆలోచిస్తే మంచిదే, ఎందుకంటే మిగతా వాళ్ళు అనొచ్చు కేసులు ఉన్నాయి కదా, సారా వ్యాపారంలో ఉంది, లిక్కర్ వ్యాపారంలో ఉంది అనొచ్చు. కానీ ఈరోజు లిక్కర్ కాదు లెక్కలు తిరగడానికి సిద్ధంగా ఉందని చెప్తుంది. చూడాలి మరి. లిక్కర్ వ్యాపారం అనేది పెద్ద కేసులు అనేది నేను పెద్దగా ఏమీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది మన అందరికీ తెలిసిన విషయమే. మన ప్రజలు కూడా దానికి అడాప్ట్ అయ్యిండ్రు. ఈ భారత ప్రజలు కూడా చాలా క్లియర్గా అడాప్ట్ అయ్యిండ్రు. ఏ అభం శుభం తెలియని సరే ఇందిరాగాంధీ గారి మీద కేసులు ఉన్నాయి అంటే దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. ఆమె మీకు ఆ లెవెల్లో తను ఫైట్ చేసింది కాబట్టి కేసులు వచ్చినాయి. ఏ అభంశుభం తెలియని రాజీవ్ గాంధీని తీసుకొచ్చి కేసులలో పెట్టలేదు ఆ బోఫర్స్ కేసులో. ఆయనది ఎంతవరకు దాంట్లో ఇన్వాల్వ్ ఉందో మనకు తెలియదు, కానీ ఆయనకు లేవా. ఆ తర్వాత వచ్చిన నాయకులను ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్లో కేసులు లేని వ్యక్తులు ఎవరున్నారు, బీఆర్ఎస్లో ఎవరున్నారు, బీజేపీలో ఎవరున్నారు, మన సాక్షాత్తు మన హోమ్ మినిస్టరు, మన ప్రధానమంత్రి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది కేసులలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ ఈ కేసులు అనేది భారత ప్రజలు చాలా ఈజీగా తీసుకుంటారు. కేసులు అనేటివి పెద్ద ఇవి లెక్కలోవి కాదు. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఈ కేసులు పెద్ద లెక్కలోకి వస్తాయని నేను అనుకోను, ఎందుకంటే ఇంతమంది చూస్తున్నాం కాబట్టి. వీళ్ళంతా జైల్లోకి పోయి హీరోలకు వచ్చిన బ్యాచ్ ఇదంతా. కాబట్టి ఇవన్నీ మనం దాని గురించి పెద్ద వరియాల్సిన పని లేదు. ఇక జరగాల్సింది, నేను మీ వేదిక ప్రకారము కవితమ్మకు ఒక సూచన ఏం చేయదలుచుకున్నా అంటే, అమ్మ మీరు పార్టీ పెడతారా ఉద్యమాలు చేస్తారా పక్కన పెట్టేస్తే, మీరు మాట్లాడే ప్రతి మాట కింది కులాల నుంచి పై వరకు తీసుకురండి, పై కులాల నుంచి కిందికి రాకండి. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్. ఈరోజు కమ్మ, రెడ్డి, వెలమ ఇదో ఒక రాజకీయాలలో ఒకటే కాదు, ఇప్పటి వరకు కూడా ఏలుబడిలో ఉన్న కులాలు ఇవన్నీ. దాంట్లోపల అదే బ్రాహ్మణ, వైశ్యాస్ ఇవన్నీ ఎదిగిన కులాలే. కానీ అట్లా కాకుండా కింది కులాల నుంచి ఎస్టీల నుంచి తీసుకుంటూ పోతే ఏ కోయ, గోండు, యానాది ఇట్లా రావాలి. మళ్ళీ మాదిగలు, మళ్ళీ లంబడోళ్ళు, మళ్ళీ వచ్చేసి ఈ గొల్లోళ్ళు, కమ్మ, మళ్ళీ వీళ్ళు కాకుండా ఎదిగిన కులాలను పక్కన పెట్టేసి
కిందికి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని కులాలకు మీరు ప్రాణం పోయగలిగితే డెఫినెట్ గా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. రైట్ అండి.